అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో గుడ్ ఫ్రైడే ఈస్టర్ పర్వదినాల సందర్భంగా శనివారం క్రైస్తవ సంఘాలు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో క్రైస్తవ సంఘాల నుంచి విశ్వాసులు, యువనస్తులు, పిల్లలు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. సెయింటినరీ బాప్టిస్ట్ చర్చ్ నందు నెహ్రూ చౌక్, రింగ్ రోడ్, రైల్వే స్టేషన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్లకార్డులు, జెండాలను చేతపట్టుకుని ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరాధన టీవీ అనకాపల్లి జిల్లా కన్వీనర్ రెవరెండ్ కె సన్నీ జేమ్స్ మాట్లాడుతూ, ప్రపంచ మానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించి ముక్తిని ప్రసాదించారన్నారు. పొరుగు వారికి ప్రేమను పంచడమే క్రైస్తవ సిద్ధాంతమని చెప్పారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ద్వారా దేవుని ప్రేమను వెల్లడిపరచడమే లక్ష్యమన్నారు. అలాగే యూపీఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ ప్రకాష్ మాట్లాడుతూ, ప్రపంచ శాంతి కోసం క్రైస్తవ సమాజ ప్రార్థన పోరాటాలు చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమ భావాలు కలిగి ఉండేందుకు సేవకులు కృషి చేస్తున్నారన్నారు. దేశం సుభిక్షంగా ఉండేందుకు క్రైస్తవ ప్రార్థన మందిరాల్లో నిత్య ప్రార్థనలు జరుగుతున్నాయని చెప్పారు. నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై భారం కలిగి క్రైస్తవ సమాజం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు బిషప్ క్రాంతిపాల్, దైవజనులు కేపీడిఆర్ ప్రసాద్, యేసురత్నం, రాజాబాబు, వినోద్ అబ్రహం, సెయింటినరీ బాప్టిస్ట్ చర్చ్ ప్రతినిధులు జోసఫ్ అబ్రహం, కసింకోట ప్రతినిధులు పీటర్ వైస్మాన్, మంత్రి జయరజని తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి వారి ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ద్వారా క్రీస్తు మరణ పునరుద్ధానాలను ప్రచురించే నిమిత్తం మరి శాంతియుతంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీలో పాల్గొన్నటువంటి దైవ సేవకులకు, యూపీఎఫ్ అధ్యక్షులకు, అలాగే క్రాంతిపాల్ గారికి, రెవరెండ్ క్రాంతిపాల్ గారికి, అట్లాగే మరి బిషప్ ప్రకాశయ్య గారికి, అట్లాగే మరి వినోద్ అబ్రహం గారికి, తోటి నాయకులకు, సేవకులకు, సంఘాల వారికి, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మరి అన్ని
డినామినేషన్ భేదం లేకుండా అందరు క్రైస్తవులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు, అలాగే వాద్య సహకారాలు, సౌండ్ సిస్టమ్ అందించినటువంటి వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంత ఘనమైనటువంటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి సన్నీ జేమ్స్ గారికి దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా ఘనంగా దేవుని సేవలో వాడబడాలని మా అందరి యొక్క ప్రార్థన. ఇంత మహోన్నతమైనటువంటి ఈ యొక్క సువార్త ర్యాలీ జరగటం అన్నది మరి ప్రతి సంవత్సరం జరగటం ఒక అద్భుతం. ఇది ఎన్నడూ కనీవిరిగని రీతిలో వేలాది మందిగా పాల్గొనడం, ఒక క్రైస్తవ స్వరం యేసే రక్షకుడని, సుచరిత్ర కలిగిన దేవుడని, యేసు తప్ప వేరొక మార్గం లేదని ప్రకటించుటకు క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒక ధన్యతగా భాగ్యంగా భావిస్తూ మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు యూపీఎఫ్ తరఫున మరి రన్ ఫర్ జీసస్ యాజమాన్య వారికి, స్థానిక నాయకులు సన్నీ జేమ్స్ గారికి, స్థానిక సంఘ నాయకులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ విష్ యూ హ్యాపీ ఈస్టర్, హ్యాపీ గుడ్ ఫ్రైడే. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాది వందనాలు. ఈ దినము ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమంలో మరి క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించడానికి పురవీధుల్లో మరి పరిగెత్తి క్రీస్తు కొరకు చెప్పడానికి ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి ఆరాధన టీవీ యాజమాన్యానికి, అలాగనే వెనుదల నుండి ముందుకు నడిపిస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ సన్నీ జేమ్స్ గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. అలాగనే యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మరి కార్యవర్గానికి, అలాగనే తదితర పెద్దలకును ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. కారణం ఏమిటి అంటే క్రీస్తును ప్రకటించాలని ఒక ఆశ అనేక మందికి మరి దేవుణ్ణి ప్రకటించి దైవికమైనటువంటి స్థితిలో ఈ అనకాపల్లిని ఒక ఉజ్జీవం రేతెక్కించాలని ఒక ఆలోచన కలిగి మేము ముందుకు సాగుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి కార్యక్రమం అంతటిని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా మరి దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం. అందరికీ వందనాలు. Please subscribe our channel AP Power News.